నెక్స్ట్ ట్రై మెథడ్స్. అలా సైన్స్ అనేది చూద్దాం. సైన్స్ ట్రై మెథడ్కి సంబంధించి నేచర్ అండ్ స్కోప్ అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఈ యొక్క సైన్స్ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్. సైన్స్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఈ సైన్స్ అనే వర్డ్ సైన్షియా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ యొక్క సైన్షియాని ఏమంటారు ఇంకా అంటే సైర్ అని అంటారు అనమాట. ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయాలి. సైన్స్ అనే వర్డ్ వచ్చేసేసి ఇంగ్లీష్ వర్డ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్, కానీ దేని నుంచి డిరైవ్ అయింది అంటే లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ అయింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దేని నుంచి డిరైవ్డ్ అయింది అంటే లాటిన్ వర్డ్ అయిన సైన్షియా అనే వర్డ్ నుంచి. ఇక్కడ సైన్షియా అనేది లాటిన్ వర్డ్, సైన్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్. కన్ఫ్యూజన్ అనేది కాకూడదు. ఈ సైన్షియాని ఇంకేమంటారు అంటే సైరే అని కూడా అంటారు. అసలు ఈ సైన్షియా అంటే మీనింగ్ ఏంటి అంటే నాలెడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్షియా అంటే నాలెడ్జ్. అసలు సైన్స్కి మొత్తం టోటల్ ఓవరాల్గా మీనింగ్ ఏంటి అంటే ఇది ఏం తెలుపుతుంది అంటే సిస్టమాటిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని అంటాం. ఈ సైన్స్ అనేది సిస్టమాటిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తుంది. సైన్షియా అంటే ఏంటి మీనింగ్? నాలెడ్జ్. టోటల్ ఓవరాల్గా సైన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే సిస్టమాటిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తాం. ఈ సైన్స్ అనేది ఏ వర్డ్ నుంచి డిరైవ్డ్ అయింది అంటే లాటిన్ వర్డ్ సైన్షియా. ఇప్పుడు నేర్చుకున్నాం. తర్వాత అలాగే ఈ సైన్స్ అనేదాన్ని సాంస్క్రిట్లో ఏమని పిలుస్తారు అంటే విజ్ఞాన్ అని పిలుస్తారు. అదే అరబిక్లో ఏమని పిలుస్తారు అంటే ఇల్మ్ అని పిలుస్తారంట. ఇల్మ్ అంటే ఏంటి మీనింగ్ అంటే ఏంటి అంటే కుములేటివ్ నాలెడ్జ్ అని మీనింగ్ అన్నమాట అరబిక్లో. నెక్స్ట్ ఇప్పుడు సైన్స్కి సంబంధించి దాని నేమ్స్ అనేది తెలుసుకుందాం. అలాగే సైంటిస్టులు ఈ సైన్స్ని 2 వ్యూస్లో చూస్తారనమాట. 2 వ్యూస్ ప్రకారం అనేది చూస్తారు. ఏమేమి ఆ 2 వ్యూస్ అంటే ఒకటి వచ్చేసేసి స్టాటిక్ వ్యూ, రెండొకటి వచ్చేసేసి డైనమిక్ వ్యూ. సైంటిస్టులు సైన్స్ అనేది 2 వ్యూస్లో అంటే 2 కోణాల్లో అబ్జర్వ్ చేస్తారు. ఏమేమి అంటే ఒకటి స్టాటిక్ వ్యూలో, ఇంకొకటి డైనమిక్ వ్యూ. ఈ స్టాటిక్ వ్యూ అనేది ఎప్పటికీ చేంజ్ అనేది కాదు, నాట్ చేంజ్. ఓకేనా? అదే ఈ యొక్క డైనమిక్ వ్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క స్టాటిక్ వ్యూ అనేది దేనిపైన దేన్ని సింప్లిఫై చేస్తుంది అంటే ప్రోడక్ట్ చేస్తుంది. అదే ఈ డైనమిక్ వ్యూ దేనిపైన సింప్లిఫై చేస్తుంది అంటే ప్రాసెస్ని సింప్లిఫై చేస్తుంది, ప్రాసెస్ గురించి చెప్తుంది. ఇప్పుడు స్టాటిక్ వ్యూలో ఏమేమి ఉంటాయి అంటే ఫ్యాక్ట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ థియరీస్, నెక్స్ట్ వచ్చేసేసి ప్రిన్సిపల్స్, నెక్స్ట్ వచ్చేసేసి ఫార్ములాస్, ఇలా అనేది ఉంటుంది. అదే డైనమిక్ వ్యూలో వచ్చేసేసి యాక్టివిటీస్ పైన బేస్ అయి ఉంటుంది, యాక్టివిటీస్. అలాగే ఇది వచ్చేసేసి ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, అలాగే ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, అలాగే చేంజ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క సైంటిస్ట్స్ సైన్స్ని 2 వ్యూస్ అంటే 2 కోణాల్లో చూస్తారు. ఒకటి స్టాటిక్ వ్యూ, ఒకటి డైనమిక్ వ్యూ. ఒకటి మారుతూ ఉంటుంది, ఇది వచ్చేసి స్టాటిక్ వ్యూ
చేంజ్ కాదు, ఇది వచ్చేసి చేంజ్ అవుతుంటుంది, డైనమిక్ అవుతూ ఉంటుంది. ఈ స్టాటిక్ వ్యూస్లో ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, థీరీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఇది ప్రోడక్ట్ పైన, అంటే ఏదైనా విషయాన్ని ఉత్పత్తి చేయడంలో, ఇప్పుడు ఏదైనా ఒక విషయం తెలిసిందనుకో ఆ విషయం గురించి ఫ్యాక్ట్ని కనుక్కోవడము, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం, థీరీని చేయడము, ప్రిన్సిపల్ చేయడం, అట్లా ప్రోడక్ట్ అంటే ప్రొడక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఉత్పత్తి చేస్తుంది, ఏదైనా విషయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రోడక్ట్ చేస్తుంది. అదే ఇది వచ్చేసేసి ప్రాసెస్. ఇప్పుడు యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనము ఈ యాక్టివిటీస్ అనేది ఒకే దాంతో కాకుండా వివిధ విధాలుగా మనము యాక్టివిటీస్ అనేది ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది ప్రాసెస్ పైన అనేది సింప్లిఫై అనేది చేస్తుంది. ఒక విషయంలో ప్రాసెస్ అనేది తెలిపేది వచ్చేసి డైనమిక్ వ్యూ, అదే ప్రోడక్ట్ని తెలిపేది వచ్చేసేసి స్టాటిక్ వ్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి బిట్స్ టైప్లో కూడా అడుగుతారనమాట. ప్రోడక్ట్ వ్యూ, అలాగే ప్రోడక్ట్ ఏ వ్యూకి సింప్లిఫై చేస్తుంది అంటే స్టాటిక్ వ్యూని, అది ప్రాసెస్ వచ్చేసేసి డైనమిక్ వ్యూని అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసేసి ఈ యొక్క సైన్స్లో సైన్స్ అనేది ఏంటి, అసలు ఈ సైన్స్ అనే దానికి సంబంధించి ఈ సైన్స్ వచ్చేసేసి మెథడ్ ప్లస్ నాలెడ్జ్ అని చెప్తాం కొన్ని సందర్భాల్లో. అలాగే ఈ యొక్క సైన్స్ అనేది ప్రాసెస్ ప్లస్ రిజల్ట్ని కలిపితే సైన్స్ అని. అలాగే ఈ సైన్స్ వచ్చేసేసి సైంటిఫిక్ నాలెడ్జ్ ప్లస్ ద వే టు అక్వైర్ నాలెడ్జ్ అని కూడా చెప్తాం. అలాగే ఈ సైన్స్ని సైంటిఫిక్ మెథడ్ ప్లస్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ప్లస్ సైంటిఫిక్ నాలెడ్జ్ అని కూడా చెప్తాం. అంటే ఈ సైన్స్ అనేది మెథడ్ ప్లస్ నాలెడ్జ్ కలిపితే సైన్స్. మనకి బిట్స్లో ఎలా అడుగుతారు అంటే ఇప్పుడు సైన్స్ ఈజ్ ఏ మెథడ్ ప్లస్ నాలెడ్జ్, నాలెడ్జ్ ప్లస్ మెథడ్, ఇట్లా అనేది డిఫరెంట్గా అడుగుతారు. నన్ ఆఫ్ దిస్ ఆల్ ది అబో అని అడుగుతారు. అంటే సైన్స్ అనేది మెథడ్ ప్లస్ నాలెడ్జ్, ఇది లైన్గా రావాలి, మెథడ్ తర్వాతే నాలెడ్జ్ రావాలి. ఇది మనకి మెటీరియల్లో రాంగ్గా ఇచ్చారు మొత్తము టోటల్ ఈ ప్రాసెస్ అంతా, కానీ ఇది కరెక్ట్ మెథడ్, ఇదే నేర్చుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది రాంగ్ ఉంది, ఇది రైట్ అనమాట. ఓకేనా, ఇది కరెక్ట్గా మనము ఆర్డర్ ప్రకారమే నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సైంటిఫిక్ మెథడ్, ఫస్ట్ మెథడ్ తెలిసిన దాని తర్వాతనే సైంటిఫిక్ యాటిట్యూడ్ నేర్చుకుంటాం. యాటిట్యూడ్ ద్వారానే మనకి నాలెడ్జ్ వస్తుంది. అంటే ఒక మెథడ్ని యూజ్ చేసుకొని దాని యొక్క వైఖరిని అర్థం చేసుకున్న తర్వాతనే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. కాబట్టి ఇది లైన్గా అనేది ఉండాలన్నమాట. మన క్వశ్చన్ ఏమడుగుతారు అంటే సైన్స్ ఈజే అని చెప్పేసి కింద మెథడ్ ప్లస్ నాలెడ్జ్, నాలెడ్జ్ ప్లస్ మెథడ్, లేకపోతే నన్ ఆఫ్ దినా ఆల్ ది అబోనా అని అడుగుతారు. లేదా సైన్స్ ఇచ్చేసి ఓన్లీ ఈ ఆప్షన్నే ప్రాసెస్ ప్లస్ రిజల్ట్ ప్లస్ ప్రాసెస్, నన్ ఆఫ్ ది అబోనా ఆల్ ది అబోనా, అలా అనేవి మనకి ఉంటాయన్నమాట. నెక్స్ట్ సైన్స్ అనేది నాలెడ్జ్ ప్లస్ ద వే అక్వైరింగ్ నాలెడ్జ్, అంటే మనం జ్ఞానాన్ని తెలుసుకుండే ఒక వే పాత, లేకపోతే ద వే ఆఫ్ టు అక్వైర్ నాలెడ్జ్ ప్లస్ నాలెడ్జ్ అనేది, అంటే ఇవి డిఫరెంట్గా కూడా ఇస్తారు. మనం కన్ఫ్యూజ్ కాకూడదు, లైన్గా అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అనేది ఒక సైంటిఫిక్ మెథడ్ నుంచి సైంటిఫిక్ యాటిట్యూడ్, తర్వాత సైంటిఫిక్ నాలెడ్జ్ వైపు అనేది వెళ్తుందన్నమాట. ఇట్లా మనం ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు వచ్చేసేసి డెఫినేషన్స్ అనేది నేర్చుకుందాం. ఈ డెఫినేషన్లో నేను ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్సే చెప్తాను, మిగిలినవన్నీ మీరు మెటీరియల్లో అనేది నేర్చుకోండి. ఓకేనా, ఎందుకంటే టైం అనేది మనకి సరిపోదు కదా అన్నీ చెప్పాలంటే. కాబట్టి ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ ఒక్కటే నేను చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసేసి కొటారి కమిషన్. అందుకే మీకు ముందుగానే మెటీరియల్ ఇచ్చిన డెఫినేషన్స్ అనేది కూడా నేర్చుకోమని. కాబట్టి ఆ డెఫినేషన్స్లో నేను మెయిన్ ఇంపార్టెంట్ అనేది చెప్తాను. ఓకేనా, కొటారి కమిషన్. ఈ కొటారి కమిషన్ వచ్చేసి ఈ సైన్స్ గురించి ఏమని డెఫినేషన్ ఇచ్చారు అంటే సైన్స్ మీన్స్ డూయింగ్ అని చెప్పారంట. సైన్స్ అనేది చెయ్యడం అనేది ఈ యొక్క కొటారి కమిషన్ వాళ్ళు అన్నారు. సైన్స్ అనగా చెయ్యడం అని చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కొటారి కమిషన్. నెక్స్ట్ వచ్చేసేసి
ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చేసేసి మనకి అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన ఏమని చెప్పాడు సైన్స్ గురించి అంటే, ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ సన్, ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ సన్, యూ హ్యావ్ టు బర్న్ లైక్ ది సన్ అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు అసలు. యూ హ్యావ్ టు బర్న్ లైక్ ది సన్ అని చెప్పాడు. ఓకేనా, నీకు సన్ లాగా షైన్ కావాలంటే నువ్వు సన్ లాగా బర్న్ అనేది కావాలి, అంటే నువ్వు అంత కష్టం అనుభవించిన అప్పుడే నువ్వు షైన్ వెలుగుతావు అని చెప్పాడనమాట. దాన్నే సైన్స్ అని అంటారు అని ఈయన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చెప్పారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ న్యూటన్. ఈయన ఏమని చెప్పాడు అంటే, ఐ యామ్ జస్ట్ ఎ కిడ్ ఇన్ సైన్స్, నేను ఒక చిన్న పిల్లవాడిని సైన్స్లో. ఐ యామ్ లుకింగ్ ద ఎంటైర్ సైన్స్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ మై యాన్సిస్టర్స్ అంటే మా పూర్వీకుల భుజాల నుంచి నేను సైన్స్ని చూస్తున్నాను, నేను సైన్స్లో చాలా చిన్న పిల్లవాడిని అని న్యూటన్ అనేది చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసేసి ప్లాటో ఏమని చెప్పాడు అంటే, ఫ్యాక్ట్ ఫైండింగ్ అండ్ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ క్యాన్ బి అబ్టైన్డ్ బై ఇంటెలిజెన్స్ అని చెప్పాడు. అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ అండ్ కాజ్ ఎఫెక్ట్ యొక్క రిలేషన్షిప్ అనేది ఇంటెలిజెన్స్ వల్ల అబ్టైన్ అవుతుంది అని ఈ యొక్క ప్లాటో అనేది చెప్పారు. ఇవి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్వి. అలాగే దీనితో పాటు ఇంకా ఎవరు చెప్పారు అంటే, ఇంకా ఇద్దరున్నారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. నెక్స్ట్ వచ్చేసేసి హెన్రీ పాయింకర్, ఇతను మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా రిపీట్ అయింది బిట్ అనేది. అండ్ ఆర్సి శర్మ. వీళ్ళు ఏమని చెప్పారు అంటే, సైన్స్ అనేది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ అని చెప్పారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ అంటే సైన్స్ని కన్స్ట్రక్షన్ చేయడము అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో ఈయన కంపేర్ అనేది చేశారనమాట. అలాగే ఈ వీళ్ళు వచ్చేసేసి 3 మెయిన్ కాన్సెప్ట్స్ అనేది చెప్పారు. 3 మెయిన్ కాన్సెప్ట్స్ అనేది సైన్స్లో అనేది చెప్పారు. ఏమేమి ఈ 3 మెయిన్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ది వచ్చేసి కాన్సెప్ట్స్, సెకండ్ది వచ్చేసేసి ప్రాసెస్ అండ్ మెథడ్స్, నెక్స్ట్ థర్డ్ది వచ్చేసేసి జనరలైజేషన్. అంటే వీళ్ళు ఈ కాన్సెప్ట్ని దేని ద్వారా పోల్చారు అంటే ఫౌండేషన్ ద్వారా పోల్చారు. అదే ఈ యొక్క ప్రాసెస్ అండ్ మెథడ్ని హారిజాంటల్ పిల్లర్స్ ద్వారా పోల్చారు. నెక్స్ట్ ఈ జనరలైజేషన్ని వర్టికల్ పిల్లర్స్ ద్వారా పోల్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ యొక్క హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు అంటే షో ఆల్టర్. ఈ యొక్క షో ఆల్టర్ అనేది ఈ యొక్క సైన్స్ యొక్క ట్రైట్స్ అంటే లక్షణాలు చెప్పాడు. ఈ సైన్స్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే, సైన్స్ ఈజ్ ఎక్స్పెరెన్షియల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అనేది రిలేటివ్ ట్రూత్కి రిలేటివ్గా ఉండాలి అంట. అలాగే సైన్స్ అనేది మెజర్ అనేది చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసేసి సైన్స్ వచ్చేసేసి ఎలా డెవలప్ చేయాలి అంటే సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా డెవలప్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సైన్స్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అండ్ వాల్యుబుల్గా అనేది ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు? షో ఆల్టర్. ఈయన సైన్స్ యొక్క లక్షణాల గురించి చెప్పినాడు. ఎక్స్పెరెన్షియల్గా ఉండాలి, రిలేటివ్ ట్రూత్ ఉండాలి, మెజరబుల్ ఉండాలి, సైంటిఫిక్ ప్రాసెస్, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనేది సైన్స్ అనేది ఉండాలి అని చెప్పారు. ఇంకొకరు వచ్చేసేసి
ఫిషర్. ఇతను కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇతను ఏమని చెప్పాడు అంటే సైన్స్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్, సైన్స్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ obtained by methods based upon observation అని చెప్పాడు. అంటే ఫిషర్ ఏమని చెప్పాడు, సైన్స్ అనేది బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి అంటే మెథడ్స్ ద్వారా అప్టైన్ అవుతుంది. దేనిపైన బేస్డ్ ఏంటుంది అంటే అబ్జర్వేషన్. అప్టైనడ్ వచ్చేసి మెథడ్ ద్వారా అవుతుంది. దేనిపైన బేస్ అవుతుంది అంటే అబ్జర్వేషన్ అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఫిషర్. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యక్తులు వచ్చేసేసి ఇంకా ఇద్దరు అనేది ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే కొటారి కమిషన్ ఆల్రెడీ చెప్పుకున్నాము. అలాగే ఎన్పిఈ 1986 యాక్ట్ ప్రకారము సైన్స్ అనేది, సైన్స్ మీన్స్ నాలెడ్జ్ ఫర్ ఆల్ అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిఎఫ్ 2005. ఇవి మెటీరియల్లో లేవు కానీ ఇంపార్టెంట్ వేరే వేరే. ఈ ఎన్సిఎఫ్ 2005 అనే ఇది ఏమని చెప్తుంది అంటే సైన్స్ అనేది సర్చింగ్ ట్రూత్ అని చెప్పారు. అలాగే ఈ యొక్క సర్చింగ్ ట్రూత్ అనేది సైన్స్ అంటే సత్య అన్వేషణ అనేది సైన్స్ అని చెప్పారు. అలాగే స్టాండ్స్ ఫర్ ట్రూత్, ఇది ట్రూత్ పైన నిలబడుతుంది అనేది కూడా చెప్పారనమాట. ట్రూత్ ఎవరు ఎన్సిఎఫ్ 2005 వచ్చేసేసి సైన్స్ అనేది సర్చింగ్ ట్రూత్, స్టాండ్స్ ఫర్ ట్రూత్. అలాగే 1986 యాక్ట్ ఏమని చెప్తుంది, ఎన్పి యాక్ట్ ఈ యొక్క సైన్స్ అనేది నాలెడ్జ్ ఫర్ ఆల్ అనే దాని గురించి చెప్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన డెఫినేషన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఈ డెఫినేషన్స్కి సంబంధించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి జేజే స్వాబ్ ఫినిక్స్ అనే అతను సైన్స్ స్ట్రక్చర్ని 2 టైప్స్గా డివైడెడ్ బై చేసినాడు. చూడండి ఇక్కడ జేజే స్వాబ్ అండ్ ఫినిక్స్ వచ్చేసేసి సైన్స్ యొక్క స్ట్రక్చర్ని 2 టైప్స్గా డివైడెడ్ బై చేసినాడు. అలాగే ఇందాక చెప్పుకున్నాము ఒక వ్యక్తి ఎవరు, షో వాల్టర్. ఈయన వచ్చేసేసి ట్రైట్స్, సైన్స్ యొక్క లక్షణాల గురించి మనకి కొన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు, సైన్స్ ఎక్స్పెరిమెంషియల్, రిలేటివ్ ట్రూత్, మెజరబుల్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవి సైంటిఫిక్ ప్రాసెస్. అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యుబుల్గా ఉండాలి అని ట్రైట్స్ గురించి చెప్పిన వ్యక్తి, లక్షణాల గురించి చెప్పిన వ్యక్తి వచ్చి షో వాల్టర్. అలాగే ఈ యొక్క స్ట్రక్చర్ గురించి చెప్పిన వ్యక్తులు వచ్చేసేసి జేజే స్వాబ్, ఫినిక్స్. వీళ్ళు వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ గురించి చెప్పారు. వీళ్ళ యొక్క ఉద్దేశంలో సైన్స్ అనేది 2 స్ట్రక్చర్స్ అంట. ఏదైంది సినాస్టిక్ స్ట్రక్చరు, సబ్స్టాంటిక్ స్ట్రక్చర్. ఓకేనా, సింటాక్టిక్ స్ట్రక్చరు, సబ్స్టాంటిక్ స్ట్రక్చర్ అనేది. సింటాక్టిక్ స్ట్రక్చర్ కింద ప్రాసెస్, సైంటిఫిక్ మెథడ్, యాటిట్యూడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అదే సబ్స్టాంటిక్ స్ట్రక్చర్ కింద ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, జనరలైజేషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ అనేది తీసుకుంటే ఒక సైంటిఫిక్ని ఈ సింటాటిక్ స్ట్రక్చర్ కింద ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. అదే సబ్స్టాంటిక్ స్ట్రక్చర్ దగ్గర మనం ఇందాకే చెప్పుకున్నాం ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ అని. ఎక్కడ చెప్పుకున్నాము అంటే స్టాటిక్ వ్యూలో కదా. స్టాటిక్ వ్యూ ఆల్రెడీ మనం సైన్స్ అనేది 2 వ్యూస్లో చూస్తారు, స్టాటిక్, డైనమిక్ వ్యూలో అన్నాం. స్టాటిక్ వ్యూలో చెప్పుకున్నవే ఈ యొక్క సబ్స్టాంటిక్ స్ట్రక్చర్స్ అనేవి కూడా ఒకటే అనమాట. ఇవి కన్ఫ్యూజ్ అని కావద్దు, ఈ 2 ఒకటే. ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్లో వచ్చేసేసి మనము ఒక సైంటిఫిక్ సింటాటిక్ స్ట్రక్చర్లో మనం ఏదైనా కానీ ప్రూఫ్ చేయాలంటే ప్రాసెస్లో అబ్జర్వేషన్ ఉండాల, క్లాసిఫికేషన్, క్వాంటిఫైయింగ్, మెజరింగ్, ట్రాన్స్మిటింగ్, ప్రిడిక్టింగ్ చేయాలి, దాన్ని అంచనా వేయాలి, ఇన్ఫీరింగ్ దాన్ని ఊహించాలి, ఈ యొక్క డేటాని కంట్రోలింగ్ చేయాలి, ఇంటర్ప్రెటింగ్ చేయాలి, వివరించాలి, హైపోథెసిస్ చేయాలి, ఎక్స్పెరిమెంటింగ్ చేయాలి అనేవి ఇవన్నీ ప్రాసెస్కి సంబంధించి. ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్ అనేది కొన్ని స్టెప్స్ అనేది ఉన్నాయి. అంటే ఈ యొక్క ప్రాసెసింగ్ బేస్ చేసుకొని ఈ సైంటిఫిక్ మెథడ్స్ అనేది చెప్తామన్నమాట. ఈ సైంటిఫిక్ మెథడ్స్లో స్టెప్స్ వచ్చేసి చూడండి,
ఫస్ట్ ఈ స్టెప్స్ వచ్చేసేసి మనము ఒక విషయాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆ యొక్క ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయాలి. ఆ విషయంలో ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేయాలి. తర్వాత దాన్ని అబ్జర్వ్ చేసేసి ఫార్ములేటింగ్ హైపోథసిస్ అంటే ఓహో అది ఇలా ఉందా, అలా ఎందుకు అలా ఉంది, ఎందుకు అనేది మనం క్వశ్చన్స్ వేసుకొని ఫార్ములేటింగ్ చేయాలి. అలాగే కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి అనలైజ్ సింథసైజ్ చేసి ఫార్ములేటింగ్ చేసి స్టేటింగ్ అనేది లాస్ట్గా ఆ థియరీని స్టేటింగ్ అనేది చేయాలి. ఇవి సైంటిఫిక్ మెథడ్స్ అనేది. ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్స్ని కార్ల్ పియర్సన్ స్టెప్స్ అనేవి కూడా కొన్ని సైంటిఫిక్ మెథడ్గా చెప్పాడనమాట. మామూలు మెయిన్గా వచ్చేసి సైంటిఫిక్ మెథడ్స్ ఇవి 8. ఇక్కడ 8 ఉంటాయి, ఇక్కడ 8 ఉంటాయి. ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్లో స్టెప్స్ వచ్చేసేసి ఈ 8 అనమాట. అలాగే కార్ల్ పియర్సన్ ప్రత్యేకంగా చెప్పిన సైంటిఫిక్ మెథడ్లో స్టెప్స్ వచ్చేసి ఈ 8. ఈయన ఏమని చెప్పాడు, ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లం. ఇది కూడా ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి డిఫైనింగ్ ఏ ప్రాబ్లమ్ని డిఫైన్ చేసిన తర్వాత ఫార్ములేటింగ్ క్వశ్చన్ చేసి క్యాలిక్యులేట్ చేసి వాటిని ఇంటర్ప్రిటేషన్ డేటా అనేది ఆ డేటాని వివరించాలి అనమాట. ఇంటర్ప్రిటేషన్ అంటే వివరించడం. తర్వాత టెస్టింగ్ ద హైపోథసిస్, అవి వేసుకున్న క్వశ్చన్స్ని టెస్ట్ చేయాలి. తర్వాత డ్రాయింగ్ కంక్లూషన్స్, తర్వాత అప్లికేషన్ ఆఫ్ జనరలైజేషన్ ఏ న్యూ సిచ్యుయేషన్స్, వాటిని న్యూ సిచ్యువేషన్కి జనరలైజేషన్ చేయాలని చెప్పేసి కార్ల్ పియర్సన్ 8 సైంటిఫిక్ మెథడ్స్ అనేది పెట్టాడు. ఓకేనా. ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్స్ కార్ల్ పియర్సన్ సైంటిఫిక్ మెథడ్స్ అనేవి కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ చూడ ఆల్రెడీ ఇప్పుడు మనం ప్రాసెసెస్ కింద ఉన్న చెప్పిన వాటినే మెథడ్స్లో అనేది 2 స్టెప్స్గా డివైడెడ్ బై చేసినాను. దాంట్లో సైంటిఫిక్ మెథడ్స్ అలాగే కార్ల్ పియర్సన్ సృష్టించిన సైంటిఫిక్ మెథడ్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్ యాటిట్యూడ్స్ అంటే ఏంటి అంటే ఒక దానిపైన మనకి ఎటువంటి యాటిట్యూడ్స్ అనేది ఉండాలి, మనం ఒక సైంటిస్ట్ కావాలంటే ఎటువంటి వాటిని పాటించాలి, ఎటువంటి యాటిట్యూడ్స్ అనేది ఉండాలి అనేది మనం చూద్దాం. ఈ యొక్క సైంటిఫిక్గా ఒక పర్సన్కి ఉన్న క్యారెక్టర్స్ వచ్చేసేసి ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి అంటే బ్రాడ్ పర్స్పెక్టివ్ ఇన్ సైన్స్ గురించి విస్తారంగా అనేది తెలిసి ఉండాలి. ఆబ్జెక్టివ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి సబ్జెక్ట్ పై కన్నా. అలాగే బీ పేషెంట్గా ఉండాలి, రీడింగ్ బుక్స్ చేస్తూ ఉండాలి. అందుకే సైంటిస్టులు ఎక్కువ బుక్స్ అనేది చదువుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క యాటిట్యూడ్ అనేది ఇలా ఉండాలి. మనం ఒకవేళ సైంటిఫిక్గా ఒక పర్సన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి ఒక సైంటిస్ట్గా అనేది, బిలీఫ్ ట్రూత్నే నమ్మాలి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు భయపడకూడదు, సెల్ఫ్ థింకింగ్ ఉండాలి, కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయాలి. నో బిలీఫ్ ఆన్ సూపర్స్టిషన్స్ అంటే ఏంటి, మూఢనమ్మకాల పైన అనేది బిలీఫ్ అనేది ఉండకూడదు, నమ్మకం అనేది ఉండకూడదు. అప్పుడే వాళ్ళు సైంటిస్టులు అవుతారు. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ బెటర్ రిజల్ట్స్, నాట్ బిలీవింగ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, గుడ్డిగా ఏది నమ్మకూడదు. సర్చింగ్ ఫర్ రీజన్స్ని వెతకాలి. కీన్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఇవన్నీ ఒక సైంటిఫిక్ వ్యక్తికి ఉండాల్సిన యాటిట్యూడ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి యాటిట్యూడ్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క కాన్సెప్ట్, దీని నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఎగ్జామ్స్లో. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యాక్ట్స్ అంటే మనం తెలుసుకుందాం. ఈ ఫ్యాక్ట్స్ అనేది ఏంటి అసలు. ఈ ఫ్యాక్ట్స్ కన్నా ముందు ఫస్ట్ ఇక్కడ హైపోథసిస్ అనే కాన్సెప్ట్ అనేది ఉంది. ఇక్కడ ఈ హైపోథసిస్ అనే దాని గురించి మనము కాన్సెప్ట్ సపరేట్గా ఇచ్చినాడు. దీని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. హైపోథసిస్ అంటే ఏంటి అంటే అజంప్షన్. ఏదైనా విషయం పైన మనము అజంప్షన్ చేస్తాం, ఊహిస్తాం, ఇమాజిన్ చేస్తాం, ఓకే, ఇమాజినేషన్ చేసి బేస్డ్. ఈ యొక్క హైపోథసిస్ దేనిపైన ఈ బేస్ ఏంటుందంటే ఇమాజిన్. ఓహో అలా అది ఎందుకు అలా జరిగింది, ఇలా ఎందుకు జరగలేదు, అలా ఎందుకు జరిగింది. ఇప్పుడు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ మీద పాలు పెడితే పొంగినాయి అనుకోండి, అవి ఎందుకు పొంగినాయి, ఎలా పొంగినాయి, దేని అనేది ఒక హైపోథసిస్. ఓహో దీనికే పొంగినాయేమో, మంట ఎక్కించినాము పాలు పొంగిపోయినాయి అంటే హీట్ ఎక్కువ అల్లడం వల్ల పాలు పొంగినాయేమో అని ఒక క్వశ్చన్ వేసుకోవడం. దీనిని ఒక ఇమాజిన్ చేసి అది కరెక్టా కాదని తెలియకనే మనం కొన్ని ఇమాజిన్ చేస్తాం ఏదైనా విషయాన్ని, దాన్నే హైపోథసిస్ అంటాం. కాబట్టి ఇవి అజంప్షన్ పైన ఇమాజినేషన్ పైన బేస్ అనేది ఉంటాయి. ఈ హైపోథసిస్ అనేది కొన్ని ఎవిడెన్స్ని
చేసుకొని వాటిపైన అజంప్షన్ చేస్తాం ఒక ఎవిడెన్స్. ఇప్పుడు పాలు పొంగిపోవడం అనేది మనకి ఒక ఎవిడెన్స్, అంటే కనిపిస్తుంది కళ్ళ ముందర. ఆ ఒక ఎవిడెన్స్ ద్వారా మనము ఓహో ఎందుకు పొంగిపోతున్నాయి ఇలా అనేది అజంప్షన్ అనేది చేసుకుంటాం, ఇమాజినేషన్ అనేది చేసుకుంటాం. ఓహో దీనికేనేమో ఇలా పొంగాయి అనేది ఇమాజినేషన్ చేసుకుంటాం. అలాగే ఈ హైపోథిసిస్ అనేవి 4 టైప్స్ అనేది ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 4 టైప్స్. ఫస్ట్ వచ్చేసేసి నల్ హైపోథిసిస్, నల్ హైపోథిసిస్. నెక్స్ట్ వచ్చేసేసి డిక్లరేటివ్ హైపోథిసిస్. నెక్స్ట్ వచ్చేసేసి ప్రిడిక్టివ్ హైపోథిసిస్. నెక్స్ట్ వచ్చేసేసి క్వశ్చన్ హైపోథిసిస్. ఈ నల్ హైపోథిసిస్ అంటే ఏంటి అంటే నో రిలేషన్ అనేది ఉండదు అన్నమాట. నో రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అంటే ఏదైనా తెలియని విషయాలకి రిలేషన్ అనేది ఉండకూడదు. అలా డిక్లరేటివ్ అనేది ఏంటి అంటే రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ప్రిడిక్టివ్ అంటే ఏంటి అంటే హైపోథిసిస్ అంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, అవునా అయిండొచ్చు, అలా అయిండొచ్చా ఇలా అనేది. నెక్స్ట్ వచ్చేసి హైపోథిసిస్ క్వశ్చనింగ్ అంటే ఏంటి, క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ అనేది వేస్తాం, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం, ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే వాటర్ అండ్ ప్రెజర్ హ్యాస్ నో రిలేషన్ అంటారు. అంటే ఒక క్వశ్చన్ వాటర్కి ప్రెజర్కి రిలేషన్షిప్ అనేది లేదు అని ఇస్తాడు. ఇది నల్ హైపోథిసిసా, డిక్లరేటివ్ హైపోథిసిసా, లేకపోతే ప్రిడిక్టివ్ హైపోథిసిసా, క్వశ్చనింగ్ హైపోథిసిసా అని అడుగుతారు. ఇది నో రిలేషన్షిప్ అంటే ఇదే కాబట్టి నల్ హైపోథిసిస్ కింద వస్తుంది. అలాగే ఇంకా క్వశ్చన్ ఏమని అడుగుతాడు, వాటర్ అండ్ ప్రెజర్ అనేసి ఇచ్చేసేసి ఈ ప్రెజర్ వల్లనే ఈ వాటర్ అనేది పైకి వస్తున్నాయి, ఈ ప్రెజర్ ఉండడం వల్లే వాటర్ అనేది ఇస్తున్నాయి, లేకపోతే ఈ వాటర్ ఉండడం వల్లే ప్రెజర్ అనేది పైకి వస్తుంది అనేది ఈ రెండింటి మధ్య రిలేషన్గా క్వశ్చన్ అడిగితే అది ఏమవుతుంది అంటే డిక్లరేటివ్ హైపోథిసిస్ అనేది చెప్తాం. అలాగే ప్రిడిక్టివ్ హైపోథిసిస్ అంటే అసలు వాటర్కి ప్రెజర్కి ఉండొచ్చా, రిలేషన్షిప్ ఉండొచ్చా, జరగచ్చా, మేబీ, అవునా అనేది ఒక ఆశ్చర్యం ఎక్స్క్లమేటరీ అనేది చెప్తుంది. ఇలా అయిండొచ్చా అనేది, మేబీ కావచ్చా అనేది, అంటే వాటర్ అండ్ ప్రెజర్కి ఉందా అనేది. నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ అండ్ ప్రెజర్కి ఎలా ఉంది, అసలు రిలేషన్ అనేది హౌ, వై ఎందుకు ఉంది, హౌ ఎలా ఉంది, వై ఎందుకు ఉంది, ఇలా అనే క్వశ్చన్స్ అన్నీ వచ్చేసేసి ఈ యొక్క క్వశ్చన్ హైపోథిసిస్ కిందకి వస్తాయి, ఓకేనా. వై, ఎలా, హౌ అలా అనే అన్ని క్వశ్చన్స్, ఎందుకు ఇలా ఉంది, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇది జరుగుతుందా, అవునా, అట్లా ఆశ్చర్యం అనమాట. ఇది ఎక్స్క్లేషన్ వచ్చేసేసి ఆ రిలేషన్ అంటే వాటర్ వల్లనే ప్రెజర్ అనేది పైకి వస్తుంది అనేది రిలేషన్షిప్ చెప్తుంది కాబట్టి డిక్లరేటివ్ హైపోథిసిస్. ఈ యొక్క హైపోథిసిస్ వచ్చేసేసి ఎప్పుడే కానీ సింపుల్గా క్లారిటీగా ఉంటాయన్నమాట, ఓకేనా. ఇలా జరుగుతుంది కదా, జరగచ్చా, ఇట్లా అన్ని క్వశ్చన్స్ అనేది సింపుల్గా క్లారిటీగా అనేది ఉంటాయి, క్లియర్ అండ్ స్పెసిఫిక్గా అనేవి ఈ యొక్క హైపోథిసిస్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా కానీ ఒక కాంటెక్స్ట్ని ప్రూఫ్ చేయాలి అనుకో, దాంట్లో అది నిజమా కాదా ఒక కాంటెక్స్ట్ అనేది ప్రూఫ్ చేయాలనుకో బోత్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ నల్ హైపోథిసిస్ అనేది మనకి అవసరం అన్నమాట. అంటే ఆ రిలేషన్షిప్ అనేది ఉండకూడదు, అలాగే ఆల్టర్నేటివ్గా వేరేది అనేది ఉండడం అనేది ఒక కాంటెక్స్ట్ అనేది ప్రూవ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక కాంటెక్స్ట్ అనేది అది రైటా కాదా అని తెలుసుకోవాలంటే దాంట్లో మనము నల్ హైపోథిసిస్ని ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అనేవి కూడా మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇవన్నీ మనకి మెటీరియల్లో లేవు కానీ ఇవి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట, వాళ్ళు ఎగరగొట్టేశారు మెటీరియల్స్లో, ఓకేనా.
ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్యాక్ట్స్ ఇప్పుడు నేర్చుకుందాం. ఈ ఫ్యాక్ట్స్ గురించి నేర్చుకుందాం, ఓకేనా. ఈ ఫ్యాక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ లో ఉండే ఫ్యాక్ట్స్, ఓకేనా. ఇప్పుడు చూద్దాం సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. ఈ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్స్ ని ఫస్ట్ ఇది వచ్చేసేసి ఫ్యాక్ట్స్. అసలు ఫ్యాక్ట్స్ అని దేన్ని అంటాం, దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయా అనేది మనము అబ్జర్వ్ అనేది చేయాలా. ఫ్యాక్ట్స్ వచ్చేసేసి ఎప్పుడే కానీ ఏదైనా కానీ ఎప్పుడు ఫ్యాక్ట్ అంటాము అంటే మనము దానిని డైరెక్ట్గా చూసినప్పుడు, సీయింగ్ డైరెక్ట్లీ చూడాలి. అలాగే ఆ చూసిన విషయాన్ని అనేది మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రూఫ్ అనేది చేయాలి. అలా మనం ప్రూఫ్ అనేది చేస్తే వాటిని ఏమంటాము అంటే ఫ్యాక్ట్స్. ఇప్పుడు నిజం అనేది మనం ఎన్నిసార్లు ప్రూఫ్ చేసినా కూడా అది అబద్ధం అయిపోదు. అలాంటివన్నీ ఫ్యాక్ట్స్ అని అంటాము. అది మనము డైరెక్ట్గా అనేది మన కళ్ళ ముందర జరిగి మనం అది నిజము అనేది తేల్చి, అంటే అది ఎన్నిసార్లు అయినా జరిగినా నిజము అని చెప్పడాన్ని ఫ్యాక్ట్స్ అంటాము. ఈ ఫ్యాక్ట్స్లో ఎలాంటి లక్షణాలు ఉండాలి అని జేబీ కానాంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ జేబీ కాంటాంట్ అనే అతను కొన్ని చెప్పాడనమాట ఈ ఫ్యాక్ట్స్ సంబంధించి. ఇతని వ్యూలో ఫస్ట్ ఫ్యాక్ట్ అనేది ఎలా అంటే డైరెక్ట్లీ అబ్జర్వబుల్గా ఉండాలి. అలాగే కెన్ బి ఎగ్జిబిటెడ్ అట్ ఎనీ టైం, ఏ టైంలో అన్నా కూడా మనం ఎగ్జిబిట్ చేయడం అనేది జరగాలి. అలాగే అన్డిస్ప్యూటెడ్, అంటే దానిపైన వివాదాలు అనేది ఉండకూడదు. నెక్స్ట్ అన్చేంజ్డ్, అంటే చేంజ్ అనేది కాకూడదు. వీటిని ఫ్యాక్ట్స్ అనేది అంటారు అని చెప్పి జేబీ కొనాంట్ అనే అతను చెప్పాడు. అంటే ఏంటి అది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ మార్నింగ్ ఇన్ ద ఈస్ట్ అన్నాం అనుకో, అంటే సన్ అనేది మార్నింగ్ టైమ్స్ ఈస్ట్లో అనేది ఉదయిస్తాడు. ఇప్పుడు డైరెక్ట్లీ మనం చూస్తుంటాం. అలాగే ఇది మారదు, కెన్ బి ఎగ్జిబిటెడ్ అట్ ఎనీ టైం, ఏ టైంలో అన్నా మనం దీన్ని మార్నింగ్ టైంలో, అదే టైంలో, ఖచ్చితమైన టైంలో, ఏ టైంలో అయినా మార్నింగ్ అనేది మనం ప్రూఫ్ అనేది చేస్తాం. దీని నుంచి అన్డిస్ప్యూటెడ్, అంటే వివాదాలు అనేది మనకి ఉండవు అనమాట. ఎందుకంటే అది సత్యం, ఎందుకంటే ఎవరైనా కానీ నిరూపించగలరు. దాన్ని ఇంకా మనం మార్చడానికి అవసరమే లేదు, దానిపైన డిస్కషన్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ అన్చేంజ్డ్, ఇది చేంజ్ కాదు. ఈస్ట్లో కాకుండా వెస్ట్లో అనేది ఉదయించడు, వెస్ట్లో అనేది సెట్ అనేది జరుగుతుంది, సన్సెట్ అనేది, కానీ సన్ రైజెస్ అనేది ఈస్ట్లోనే జరుగుతుంది. ఇట్లా ఒక ఫ్యాక్ట్ అనేది మనం డైరెక్ట్గా చూసే విధంగా ఉండాలి, దాన్ని మార్చుకోకుండా ఉండే విధంగా ఉండాలి, దీనిలోనే అనేది ఉండొచ్చు. అలాగే ఈ ఫ్యాక్ట్స్ అనేది కొన్ని పార్షియల్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ లీవ్స్ ఆర్ గ్రీన్ అన్నామనుకో, మనం ఇది ఫ్యాక్ట్, ఎందుకంటే మనం చూస్తాము ఈ గ్రీన్ కలర్ది ఫ్యాక్ట్గా గ్రీనే ఉంటుంది, అన్ని లీవ్స్ కూడా గ్రీనే ఉంటాయి. కానీ కొన్ని మాత్రము ఎల్లో కలరు, ఇట్లా కొన్ని కలర్స్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి పార్షియల్ ఫ్యాక్ట్స్ అనేది కూడా ఉంటాయి అన్నమాట ఈ ఫ్యాక్ట్స్లో. అంటే ఏంటి, ఇవి కొన్ని ఎల్లో కలర్ అంటే ఇవి కొన్ని చేంజ్ వేరేవి అనేది కూడా ఉంటాయి. ఇట్లా వాటిని పార్షియల్ ఫ్యాక్ట్స్ అని అంటాము. ఇది ఫ్యాక్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇది. నెక్స్ట్ వచ్చేసేసి కాన్సెప్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ ద్వారా మనం కాన్సెప్ట్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ అనేది డైరెక్ట్గా చూస్తాము. ఈ కాన్సెప్ట్ అనేది ఏంటి అంటే ఈ యొక్క ఫ్యాక్ట్స్ రిలేటెడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది ఒక ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ ద్వారా కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. ఎలా కాన్సెప్ట్, ఓహో ప్రతిరోజు ఉదయాన్నే సన్ అనేది ఈస్ట్ సైడ్ ఉదయిస్తాడు అనేది ఒక కాన్సెప్ట్గా పడిపోతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది మనిషికి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సునీత విలియమ్స్ స్పేస్ లేకపోయింది, ఆ స్పేస్లో వచ్చేసేసి ఆమె ఆస్ట్రోనాట్స్, చిన్న చిన్న స్టోన్స్ చుట్టూ ఉండే వాటిని అవి అన్నీ చూసింది స్పేస్లో. మనము ఫొటోస్లో అనేది చూస్తాము, ఆ స్పేస్లో ఉన్న ఫొటోస్ మనం వెళ్ళలేం కాబట్టి మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. ఆమె డైరెక్ట్గా పోయి ఆ యొక్క స్పేస్లో ఉన్న వస్తువుల్ని పట్టుకొని చూసి అక్కడ తిరగడం వల్ల ఆమె యొక్క ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది దానిపైన. ఓహో ఇవి హార్డ్గా ఉంటాయి, మనం ఓన్లీ ఊహించుకుంటాము.
కానీ ఈమె అనుభవిస్తూ ఉంది. అనుభవించడానికి, ఊహించుకోవడానికి కాన్సెప్ట్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనం ఫోటోలో తెల్లగా ఉన్నాయనుకో, ఆమె యొక్క వ్యూలో ఏముంటుంది, ఆమె డైరెక్ట్గా పోయింది కాబట్టి నల్లగా అనేది కనిపించచ్చు, ఫోటోలో సరిగ్గా రాకపోవచ్చు. కాబట్టి ఏంటి అంటే ఒక మనిషికి అంటే డైరెక్ట్గా చూసిన వ్యక్తికి వేరే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే కాన్సెప్ట్ అనేది ఒక మనిషికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ కాన్సెప్ట్ వచ్చేసేసి ఈ ఫ్యాక్ట్స్ ద్వారా వస్తాయి. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఒక ఐడియా. అలాగే ఇది ఒక మెంటల్ ఇమేజ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు సునీత విలియమ్స్ ఉంది, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయమ్మ ఒక వ్యూలో ఆ యొక్క ఆస్ట్రోనాట్స్ వాటిని అనేది చూసింది. మనం అనేది ఇక్కడ ఫొటోస్ ఇమేజెస్లో అనేది చూస్తాం. మనది ఏంటి, ఒక ఇమాజినేషన్, ఓహో ఇట్లనే ఉన్నాయేమో, ఇట్లనే తిరుగుతున్నాయేమో, ఈ షేపే ఉన్నాయేమో అనేది మనది ఇమాజినేషన్. ఈమె వచ్చేసేసి పోయి ఈమె ఆ యొక్క వాటిని కరెక్ట్గా అనేది చూసి ఓహో ఇలా ఉంటుంది, దాంట్లో హోల్స్ ఉంటాయి, ఇలా అనేది ఒక ఇది అనేది ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్స్లో మనకి ఒక ఐడియా అని, మెంటల్ ఇమేజ్ అనేది కూడా మన ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ కాన్సెప్ట్ని ఒక ఆబ్జెక్ట్ని జనరలైజేషన్కి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తాం. అంటే కాన్సెప్ట్ ఈజ్ అన్ ఐడియా ఆర్ మెంటల్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఇట్ జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ రిలవెంట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అంటే చూసిన తర్వాతనే మనకి ఆ కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. మనం ఇమేజ్ అయినా కానీ, ఒక ఫోటో అయినా కానీ చూస్తాం, చూసి ఒక ఐడియా తెచ్చుకుంటాం, ఇమేజ్ చేసుకుంటాం. కాబట్టి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ ఫ్యాక్ట్ కలిగించిన వాటిని డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనము మెంటల్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకునేవి కూడా కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఈ కాన్సెప్ట్ అనేది మనిషికి చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక కాన్సెప్ట్ ఒక విధంగా, ఇంకో కాన్సెప్ట్ ఒక విధంగా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి ఆ కాన్సెప్ట్ పట్ల ఒక భావన అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఎక్కువ మోస్ట్గా ఇంపార్టెంట్ అడిగే క్వశ్చన్స్ వచ్చేసేసి సౌండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ వైబ్రేటింగ్ బాడీస్, ఇది కాన్సెప్టా ఫ్యాక్టా అని అడుగుతారు. ఓకేనా. ఇది మనము పాయింట్ ఆఫ్ వ్యూలో సౌండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ వైబ్రేటింగ్ బాడీస్ అంటే వైబ్రేటింగ్ బాడీస్లో ఈ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అనేది చేస్తుంది. ఈ సౌండ్ ప్రొడ్యూస్ వల్ల బాడీస్లో వైబ్రేట్ అనేది చేస్తుంది. ఇది మనకి ఒక కాన్సెప్ట్, ఒక భావన అన్నమాట. ఫ్యాక్ట్ అంటే ఏంటి, డైరెక్ట్గా చూస్తాము, అది ఎన్నిసార్లు అయినా నిరూపించవచ్చు. ఈ సౌండ్ అనేది మనకి తక్కువ సౌండ్ రావచ్చు, ఎక్కువ సౌండ్ రావచ్చు, దాంట్లో ఫ్యాక్ట్ అనేది లేదు. కొన్ని తక్కువ సౌండ్కి అసలు వైబ్రేటే కావు, కొన్ని అవుతాయి. కాబట్టి ఇది ఒక భావన, కాన్సెప్ట్. ఓకేనా. ఇట్లా మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అదే మెటీరియల్స్ అనేవి త్రీ స్టేజెస్ అనేది బేస్ అయి ఉంటుంది. 3 స్టేట్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మనకు ఉంటాయి. అది ఒక కాన్సెప్ట్. ఓకేనా. అంటే ఒకటి ఐస్ స్టేజ్, ఒక లిక్విడ్, ఒకటి సాలిడ్ స్టేజ్, ఇలా అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా. ఆ కాన్సెప్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు, ఐస్ నుంచి లిక్విడ్ కావచ్చు, లిక్విడ్ నుంచి ఐస్ కావచ్చు. ఇక్కడ కూడా సౌండ్ అనేది వైబ్రేటింగ్ కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇట్లా కాన్సెప్ట్కి సంబంధించి ఈ 2 క్వశ్చన్స్ అనేది చాలాసార్లు అనేది రిపీటెడ్గా అనేది ఉన్నాయన్నమాట. బీఈడి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఇవి రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసేసి జనరలైజేషన్ అనేది చెప్పుకుందాం. జనరలైజేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్స్కి రిలేషన్ అనేది చెయ్యడం. ఓకేనా. అంటే ఇప్పుడు వాటర్ అని ప్రెజర్ అన్నాము, అది ఒక ఫ్యాక్ట్. ఇప్పుడు వాటర్ ప్రెజర్, ఇప్పుడు వాటర్ అనుకో, వాటర్, ఈ వాటర్లో ఉండే కాన్సెప్ట్ని జనరలైజేషన్ అనేది చేయడం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు ఆ విషయంలో ఉండే 2 సిమిలర్ థింగ్స్ని మనము బేస్ చేసుకొని చెప్పేదే జనరలైజేషన్ అని అంటాము. జనరలైజేషన్ అంటే ఏంటి అంటే 2 సిమిలర్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దాని రిలేషన్ని అబ్జర్వ్ చేస్తే దానిలోనే ఏమంటాము అంటే జనరలైజేషన్ అని అంటాము.
అంటే ఇక్కడ జనరలైజేషన్ అంటే కామన్ రిలేషన్ అని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాక్ట్స్లోని కామన్ రిలేషన్ అంటే కామన్ రిలేషన్ బిట్వీన్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు వాటర్ ప్రెజర్, దాంట్లో ఇప్పుడు వాటర్లో ఉన్నప్పుడు ప్రెజర్ వస్తుంది, ప్రెజర్ ఉన్నప్పుడు ప్రెజర్, ఇప్పుడు వాటర్ వల్ల ప్రెజర్ కలగచ్చు కదా, అంటే వాటర్ వేయడం వల్ల ఏదైనా వస్తువు కిందకి పడిపోవచ్చు. ఆ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది కిందికి పోయినా అది పైకి రాకపోవచ్చు. అంటే దాని యొక్క రిలేషన్ అనేది కామన్గా ఏముంది అంటే ఇక్కడ ప్రెజర్ అనేది ఉంది. అట్లాంటి విషయాలను చెప్పేది ఏంటి, జనరలైజేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ థీరీస్. ఈ థీరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ థీరీస్ వచ్చేసేసి బ్రాడ్ అటెంప్ట్స్ ద్వారా మనము అంటే ఒక ఫ్యాక్ట్ని కానీ ఒక కాన్సెప్ట్ని కానీ బ్రాడ్ అటెంప్ట్స్ చేసి వాటిని అండర్స్టాండ్ అనేది చేసే దానిని ఏమంటాము అంటే థీరీస్ అంటాం. ఓకేనా, అంటే ఏదైనా విషయాన్ని బ్రాడ్గా ఆలోచించి చాలా విధాలుగా మనం అటెంప్ట్ చేసి దానిని అండర్స్టాండ్ అనేది చేసుకుంటే దానిని ఏమంటాము అంటే కాన్సెప్ట్ అని అంటాం అనమాట. ఇప్పుడు సరే, దాన్ని థీరీ అని అంటాం. ఇంకా థీరీకి మనం ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలమీ థీరీ అనేది ఏంటి, జియోసెంట్రిక్ థీరీ కనిపెట్టాడు. అంటే ఏమని చెప్పాడు, అప్పట్లో ఈ యొక్క టాలమీ అర్త్ అనేది మిడిల్లో ఉంది, అర్త్ చుట్టూనే సన్ అలాగే ప్లానెట్స్ అన్ని తిరుగుతున్నాయి అని ఈ టాలమీ అనేది కొన్ని వేల సంవత్సరాల కింద 15th century 16th centuryలో మనకి చెప్పాడు. అంటే ఇతను ఒక థీరీని కనిపెట్టాడు. అలాగే ఇతను ఏమని చెప్పాడు, దాని ద్వారానే పగలు రాత్రి అనేది ఏర్పడుతున్నాయని చెప్పాడు. అంటే పగలు రాత్రి ఏర్పడడం అనేది ఒక కాన్సెప్ట్, పగలు రాత్రి అనే దాన్ని ఒక కాన్సెప్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అర్తే తిరుగుతూ ఉంటుంది, అప్పుడే మనకి దాని చుట్టూనే ప్లానెట్స్ సన్ ఉన్నాయని టాలమీ అని అప్పటి కాలంలోనే అసలు ఎటువంటి టెలిస్కోప్ లేకోకుండా కూడా చెప్పాడు. ఇది ఒక థీరీ అనేది కనిపెట్టాడు. ఎందుకు ఆ థీరీ పగలు రాత్రి ఎలా ఏర్పడుతున్నాయంటే అర్త్ తిరుగుతూ ఉంది కాబట్టి పగలు రాత్రి ఏర్పడినాయా అనేది మనందరికీ నిరూపించాడు, మన మైండ్లో ఫిక్స్ చేశాడు అప్పుడు కాలంలో. తర్వాత టాలమీ తర్వాత ఇంకొకరు వచ్చేసేసి ఏమని చెప్పారు, ఆహా లేదు సన్ అనేవాడే మధ్యలో ఉన్నాడు, అర్త్ చుట్టూ తిరుగుతుంది, దాని చుట్టూ తిరుగుతుంది, అంటే అర్త్ తన చుట్టూ తిరుగుతుంది, ఈ సన్ చుట్టూ తిరగడం వల్లనే మనకి నైట్ అండ్ మార్నింగ్ అనేది ఏర్పడుతున్నాయి, పగలు రాత్రి అని చెప్పాడు. ఈతను ఏమని చెప్పాడు అంటే ఎలా ప్రూఫ్ చేశాడు అంటే టెలిస్కోప్ ద్వారా చూసి ప్రూఫ్ అనేది చేశారు. ఇలా ఏదైనా విషయాన్ని ఈయన ఏంటి ఈ థీరీలో ఏం చెప్పాడు, కొన్ని అటెంప్ట్స్ అనేది చేసి పగలు రాత్రి ఎలా ఏర్పడుతున్నాయి చేసి ఇతను వచ్చేసేసి ఒక థీరీని అనేది కనుక్కున్నారు. కానీ ఈ థీరీని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే, అంటే ఏదైనా కనిపెట్టిన థీరీని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ప్రిన్సిపల్స్ అంటారు. ఈ ప్రిన్సిపల్స్కే మరో పేరు అంటే లాస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రిన్సిపల్స్ని ఏమంటారు, లాస్. ఇక్కడ చూడండి, థీరీని ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేసి చెప్తే అవి ఏమవుతున్నాయంటే ప్రిన్సిపల్స్ అనేది అవుతాయన్నమాట. ఓకేనా, ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని బ్రాడ్ అటెండ్ చేసి చెప్పేది థీరీ, ఆ థీరీని ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేసేది ప్రిన్సిపల్ లేకపోతే లాస్ అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఫార్ములాస్ అంటే ఏంటి అంటే ఈ ఫార్ములాస్ ఎలా ఏర్పడతాయి అంటే ప్రిలిమినరీ ఫ్యాక్ట్స్ ద్వారా ఒక లాజిక్ బేస్ చేసుకొని ఫార్ములాస్ అనేది ఏర్పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమినరీ ఫ్యాక్ట్ ద్వారా ఒక లాజిక్ బేస్ చేసుకొని ఈ ఫార్ములాస్ ఏర్పడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a+b² ఉందనుకో, ఇది ఒక ఫార్ములా. ఇది a² + b² + 2ab అని మనం చదువుకున్నాం. ఈ యొక్క 2ab అన్నప్పుడు a అనేది a ఉంది స్క్వేర్, bని స్క్వేర్, అంటే ఒక లాజిక్. ab అనేది 2 times ఉంది కాబట్టి 2ab రాశారు, పవర్ 2 ఉంది కాబట్టి. ఇలా అనేది ఒక లాజిక్ని బేస్ చేసుకొని ప్రిలిమినరీ ఫ్యాక్ట్ని అన్నీ ఉన్నదాన్ని ఆ ఫ్యాక్ట్ని బేస్ చేసుకొని ఒక లాజిక్గా థింక్ రాసి చేసేదే ఫార్ములా అని చెప్పవచ్చు అనమాట.
మనకి సైన్స్లో పాస్కల్ లా, ఆర్కిమెడిస్ లా, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ అన్ని ఈ యొక్క దాని కిందికి వస్తాయి. ఈ యొక్క జనరల్ ఫ్యాక్ట్ వచ్చేసేసి ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింబల్స్ అని చెప్పచ్చు. అంటే ఒక ఫ్యాక్ట్ని, ఒక నిజాన్ని సింబాలిక్గా ప్రూవ్ చేసేది కూడా, సింబల్స్ ద్వారా ప్రూవ్ చేసేదాన్ని కూడా ఫార్ములాస్ అని అంటాము. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి దీనికి సంబంధించిండేది టోటల్. ఓకేనా, నెక్స్ట్ చూడ రివిజన్ చేద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఫ్యాక్ట్స్ దాని గురించి మనకి క్వశ్చన్స్ అనేది చాలా అడుగుతున్నారు. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి అంటే మనకి డైరెక్ట్గా అనేది చూసే విధంగా ఉండాలి. అలాగే అది ఎన్నిసార్లు అయినా మనం చేసినా చేంజ్ కాకూడదు అన్నారు. అలాగే జేబీ కొనాంట్ అనే వ్యక్తి ఏమన్నారు, ఈ యొక్క వీటిని డైరెక్ట్లీ అబ్జర్వబుల్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. అలాగే ఎన్ని టైం చేసినా, ఎన్ని టైం అయినా మనం ఎగ్జిబిట్ చేసేలాగే ఉండాలి. అన్డిస్ప్యూటెడ్గా ఉండాలి. అలాగే చేంజ్ అనేది కాకూడదు అనేది. నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ అనేది ఒక ఐడియా ఇమాజిన్ ద్వారా, ఓకే, మెంటల్ ఇమాజిన్ ద్వారా మనము డైరెక్ట్గా చూసిన వాటిని ఒక ఐడియా ఇమాజిన్ ద్వారా మనము ఒక కాన్సెప్ట్ని ఏర్పరచుకుంటాము. అలాగే జనరలైజేషన్ అంటే ఏంటి, ఉన్న ఫ్యాక్ట్స్లోనే వాటిని జనరలైజేషన్ అనేది చేయాలి. అంటే సిమిలర్గా ఉన్న వాటిని తీసుకోవాలి అన్నమాట, వాటికి రిలేషన్షిప్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ థీరీస్ అంటే ఏంటి అంటే ఏదైనా విషయాన్ని బ్రాడ్గా అనేది చెప్పడము, ఆ యొక్క ఫ్యాక్ట్స్ని, కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఒక థీరీ అనేది కనిపెట్టడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎందుకు ఎలా జరిగింది, ఎందుకు ఇలా వచ్చింది అనే క్వశ్చన్స్ వేసుకొని ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్పి దానికి మనము ఆ యొక్క బ్రాడ్గా ఆలోచించి థింక్ చేసి దానికి తగ్గట్టు మనం థియరీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ థియరీకి వచ్చేసేసి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే ఏమవుతుంది అంటే ప్రిన్సిపల్స్ లేకపోతే లాస్ అని అంటాము. నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసేసి ఏదైనా ఫ్యాక్ట్స్ని సింబల్స్ రూపంగా చేయడము, లేకపోతే ఒక ప్రిలిమినరీ ఫ్యాక్ట్ని ఒక లాజిక్ పరంగా మనము చూపించడము అనేది వచ్చేసేసి ఫార్ములాస్. థియరీస్, ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ అనేది ఒక బ్రాడ్ అటెంప్ట్ ద్వారా అండర్స్టాండింగ్ చేసి ప్రూవ్ చేసేది వచ్చేసేసి థియరీస్. దీన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసే వాటిని ప్రిన్సిపల్స్, లాస్ అంటారు. ఇది టోటల్ అనేది కాన్సెప్ట్. అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసేసి ఇక్కడ థియరీస్ ద్వారా వచ్చిన రిజల్ట్ని ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేసే వాటిని ఏమంటారు అంటే ప్రిన్సిపల్స్ అనేది అంటారు. ఓకేనా, ఈ యొక్క ప్రిన్సిపల్స్ థియరీస్ ద్వారా వచ్చిన రిజల్ట్ని ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేసేదాన్ని ఏమంటారు అంటే ప్రిన్సిపల్స్ అని అంటారు, లేదా దీన్ని లాస్